అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి వీడియో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక యూనివర్సిటీ. అది ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. సో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దాంట్లో అయితే ఎక్కువ మందికి కోల్కతా వరకే తెలుసు, కానీ దాంట్లో ఇంకా మిగతా 4 బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మనమైతే ఈ వీడియోలో ఆ 4 బ్రాంచెస్, దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఎవరు, స్థాపకులు ఎవరు, సో ఇవన్నీ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీనివాస రామానుజం, సివి రామన్ వంటి ఎక్సెప్షనల్ మ్యాథమెటిషియన్స్ అండ్ సైంటిస్ట్ తర్వాత బ్రిటిష్ రాయల్ ఫెలోషిప్ దక్కించుకున్నటువంటి 3వ భారతీయుడు ఎవరో తెలుసా? సో ఆయనే రవీంద్రనాథ్కి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి ప్రశాంత చంద్ర మహాలనోబిస్. మనందరికీ తెలుసు అది ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఏదైతే ఉందో అది 5 years ప్లాన్ అంటే పంచవర్ష ప్రణాళికలు అనేది తీసుకువచ్చింది. కానీ ఈ ప్రణాళికలు సాధ్యమయ్యేలా చేసే వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారు. 1930ల కాలం అంటే సుమారుగా 100 సంవత్సరాల క్రితం అప్పట్లో ఇండియాలో స్టాటిస్టిక్స్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఈ డాటా అనేది కేవలం మ్యాథ్స్లోని ఒక భాగం, ఒక పార్ట్ లాగానే అందరూ భావించేవారు. కానీ ఎవరైతే ఉన్నారో ఈ మహాలనోబిస్ అనే వ్యక్తి భవిష్యత్తును ముందుగానే అంచనా వేశారు. అంటే భవిష్యత్తులో డాటాకి, స్టాటిస్టిక్స్కి ఎలా ఉంటుంది అనేది ముందుగానే అంచనా వేసి దానికైతే ఒక రూపకల్పన చేయడం జరిగింది. సో దేశ అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక, ప్రజల జీవన ప్రమాణాలు ఇవన్నీ సరైన డాటా అనాలసిస్ మీదే ఆధారపడి ఉంటాయని ఈయన గుర్తించారు. అందుకే 1931లో కలకత్తాలోని ఒక చిన్న గదిలో ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి పునాది వేశారు. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ISI. మొదట్లో ఇది ఒక చిన్న గ్రూపు, కొంతమంది స్టూడెంట్స్, కొద్దిమంది రీసెర్చర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఆయన విజన్ వలన ISI క్రమంగా జాతీయ స్థాయి కేంద్రంగా మారింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం తన మొదటి పంచవర్ష ప్రణాళిక అంటే 5 years ప్లాన్ని రూపొందించేటప్పుడు మహాలనోబిస్ గారి డేటా మోడల్స్, స్టాటిస్టికల్ మోడల్స్ అన్ని ప్రధాన ఆధారంగా తీసుకోవడం జరిగింది. మనం ఈరోజు ఐటీ రంగంలో డేటా అనాలసిస్ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాం. కానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఈయనైతే దాన్ని ఇంపార్టెన్స్ గుర్తించడం జరిగింది. అందుకే ఈయనను ఈ రోజుకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అని గౌరవిస్తాం. ఆయనకు భారత ప్రభుత్వం కూడా 1968లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ISI స్థాపనకి ముందు జరిగింది. మరి స్థాపించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇక ISI ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ప్రభుత్వం నుంచే స్టైఫండ్ వస్తుంది. సో స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారము అవ్వదు. BStat, MStat, MMath లాంటి కోర్సులు చేస్తే చదువుతో పాటు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా లభిస్తుంది. అంటే లైక్ స్టైఫండ్స్ అవ్వచ్చు, స్కాలర్షిప్ అవ్వచ్చు, అలాంటివి. ISIలో అడ్మిషన్ అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా అది ఒక గౌరవం. ఇప్పుడు IITలో చదివిన వాళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ ISI కూడా అదే లెవెల్లో ఉంటుందన్నమాట. అందుకే ISIలో చదువు అంటే ఒక చదువులాగానే కాకుండా దాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. అలాగే ఒక ప్రోత్సాహం, ఒక భవిష్యత్తు. చిన్న గదిలో మొదలైనటువంటి ఒక కళ ఈ రోజున దేశం, ప్రపంచం గర్వించదగ్గ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మారింది. అది మహాలనోబిస్ గారి వారసత్వం. దీనికి అంతటికీ మూల కారణం ఎవరు అంటే ఈ ప్రశాంత్ మహాలనోబిస్ అనే వ్యక్తి. అదే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు కేంద్రం 1976లో అధికారికంగా స్థాపించబడింది. అయితే దాని కొన్ని విభాగాలు, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ విభాగం 1956 నుంచే, అలాగే డాక్యుమెంటేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ 1960 నుంచే బెంగళూరులో పనిచేయడం అయితే జరుగుతుంది. మరి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మన అందరికీ తెలిసినటువంటిది ఎక్కువగా కోల్కతా. కాకపోతే దీంట్లో ఇంకా 4 బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బెంగళూరు కేంద్రం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి చెందినటువంటి 5 కేంద్రాల్లో 5 బ్రాంచెస్లో ఇది ఒకటి. మిగతావి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కోల్కతా మెయిన్ బ్రాంచ్. సో ఢిల్లీ, చెన్నై అండ్ తేజ్పూర్లో కూడా ఉంది. అదనంగా ఈ సంస్థకు ఇంకొక బ్రాంచ్ గిరిద్లో కూడా ఉంది. సో ఫస్ట్ మనం బెంగళూరు అయితే చూద్దాం. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు క్యాంపస్ అయితే 30 acresలో ఉంది. క్యాంపస్ ఏరియా వచ్చేసి లొకేటెడ్ ఆన్ మైసూర్ రోడ్. ఈ ISI బెంగళూరులో ఎంట్రన్స్ మెయిన్గా ISI అడ్మిషన్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ అయితే జరుగుతుంది.
ఇది దేశవ్యాప్తంగా అంటే టోటల్ ఇండియా వైజ్గా నిర్వహించబడే ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్. అంటే దీంట్లో ఉండేటువంటి కొన్ని కోర్సులకు సిఈయూటీ, జేఈ మెయిన్ స్కోర్లను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు సెంటర్ వివిధ రకాల కోర్సులను అందిస్తుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించిన కోర్సులు అయితే ఇక్కడ లభిస్తాయి. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ అనేది కొత్తగా యాడ్ చేసినటువంటి కోర్సు. ఇది బెంగళూరులో ఉంది. స్టాటిస్టికల్ డేటా సైన్స్లో 4 years బ్యాచులర్ హానర్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఈ కోర్సు ప్రధానంగా స్టాటిస్టిక్స్ విధానాలపై ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. ముఖ్యంగా స్టాటిస్టికల్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటేషనల్ స్టాటిస్టిక్స్, డేటా అనలిటిక్స్ వంటి డిపార్ట్మెంట్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈ కోర్సు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో, ఫైనాన్స్లో, బ్యాంకింగ్ రంగాల్లో అండ్ వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్, ప్రైవేట్ డిపార్ట్మెంట్స్లో మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి ఫీ వచ్చేసి పర్ సెమ్కి 1 lakh ఉంటుంది. సో టోటల్ 8 lakhs అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనిలో ఉండేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు బీ మ్యాథ్స్ హానర్స్. సో ఈ కోర్స్ అనేది 3 years కోర్స్ అనమాట. ఇందులో మెయిన్గా మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్ మరియు స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు మెయిన్గా ప్రాథమిక మరియు తప్పనిసరి సబ్జెక్ట్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళకి ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటో మనం ఇప్పుడైతే చూద్దాం. అనాలిసిస్ 1 and 2 ఉంటుంది. ఇందులో క్యాల్కులస్, మెట్రిక్ స్పేసెస్ మరియు మల్టీవేరియట్ క్యాలిక్యులస్ వంటి విషయాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఆల్జిబ్రా 1 and 2 ఉంటుంది, ఇంకొక సబ్జెక్ట్. దీంట్లో లీనియర్ ఆల్జిబ్రా ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ప్రాబబిలిటీ థియరీ 1 and 2. సో ర్యాండమ్ వేరియబుల్స్, డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, దాంట్లో ప్రోగ్రామింగ్, ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ వంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్ కోర్సు. సెకండ్ ఇయర్లో కనుక తీసుకున్నట్లయితే సేమ్ అవే అనాలిసిస్ 3 అండ్ ఆల్జిబ్రా 3, 4 ఇలాంటివి ఉంటాయి. అందులో కొంచెం డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్స్. అంటే వెక్టర్ క్యాలిక్యులస్ అండ్ మాడ్యూల్స్, ఫీల్డ్ థియరీ లాంటివి ఉంటాయి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ 1 and 2 సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. గ్రాఫ్ థియరీ కూడా ఉంటుంది. అండ్ టోపాలజీ అనేది ముఖ్యమైన సబ్జెక్టు. నెక్స్ట్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్ వంటివి అయితే ఇందులో ఉంటాయి సెకండ్ ఇయర్లో. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాంప్లెక్స్ అనాలసిస్, ఇంట్రొడక్షన్ డిఫరెన్షియల్ జామెట్రీ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మోడర్న్ ఫిజిక్స్ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి. బీ మ్యాథ్కి అయితే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎలాంటి ట్యూషన్ ఫీజెస్ అయితే ఉండవు దీంట్లో. అండ్ స్టూడెంట్స్కి అదేవిధంగా ఎవ్రీ మంత్ స్టైఫండ్ అండ్ సంవత్సరానికి అంటే ఇయర్లీ వన్స్ కాంటింజెన్సీ గ్రాంట్ అంటే లైక్ బుక్స్కి, వేరే వాళ్ళ పర్సనల్ నీడ్స్కి కూడా స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెస్ ఫీజెస్, రూమ్ రెంట్ ఇలాంటివి అయితే స్టూడెంట్స్ కొంతవరకు వాళ్ళే భరించుకోవాల్సి కూడా ఉంటుంది. లైబ్రరీ, మెస్ అండ్ అకామిడేషన్స్ కొరకు కొంత చిన్న అమౌంట్ అయితే వాళ్ళు కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ మనం కోల్కతాని కనుక చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటిది బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ హానర్స్. సో ఇది కూడా 3 years డిగ్రీ ప్రోగ్రామ్. సో దీంట్లో మెయిన్గా మ్యాథ్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇవైతే ఉంటాయి. దీంట్లో ఉండేటువంటి పద్ధతులు మరియు వినియోగాలపై మంచి టీచింగ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్కి. అండ్ ఇంకా కొన్ని వాళ్ళు అదనంగా ఎక్స్ట్రా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇంకా కొన్ని కోర్సెస్ వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకి స్టాటిస్టిక్స్లో మరియు మ్యాథ్స్లో మాత్రమే కాకుండా కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ మరియు అనుబంధ రంగాల్లో ఉన్నత చదువులు అంటే హైయర్ స్టడీస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ వీళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అవ్వచ్చు, లేదా ఇండస్ట్రీస్లో అవ్వచ్చు, లేదా స్టాటిస్టిషియన్స్ ఉద్యోగ అవకాశాలు అలాంటివి కూడా వీళ్ళు పొందే అవకాశం అయితే ఉంటుంది. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఓన్లీ కోల్కతాలో ఉన్నటువంటి ప్రోగ్రామ్. ఇంకా దీంట్లో ఉండేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే అదే బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇందాక మనం చెప్పుకుంది 3 years, సీట్స్ అయితే 55 ఉంటాయి. ఇది కూడా అడ్మిషన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ISI టెస్ట్. స్టైఫండ్ అయితే ఎవ్రీ మంత్ 3,000 వరకు వస్తుంది, నో ట్యూషన్ ఫీ. స్టూడెంట్స్ వాళ్ళైతే హాస్టల్ ఫీజు అండ్ అకామిడేషన్ లైక్ ఫుడ్కి, మెస్కి ఇలాంటివి అయితే వాళ్ళే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెన్నైలో ఓన్లీ పీజీ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనం వాటి గురించి అయితే ఎక్కువ చెప్పట్లేదు. మెయిన్గా మనం తీసుకునేది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. ISI ఢిల్లీని కనుక చూసినట్లయితే ఇందులో ఉండేటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ BSDS ఆనర్స్. సో ఇది 4 years కోర్సు. ఇదైతే 2024లో స్టార్ట్ అయింది ఈ కోర్సు. అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ విషయాలతో హయ్యర్ సెకండరీ కంప్లీట్ చేసి ఉండాలంటే లైక్ ఈక్వల్ టు 12th కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకి. అడ్మిషన్ ప్రాసెస్ సేమ్ ISI ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే ఉంటుంది. మెయిన్గా దీంట్లో ఏ సబ్జెక్ట్స్ అంటే వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ బేస్ చేసుకొని టెస్ట్ అయితే ఉంటుంది.
సో మరి ఈ ప్రోగ్రామ్ ఎక్కువ దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే స్టాటిస్టికల్ థియరీ అండ్ డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటేషనల్ టెక్నిక్స్ వీటిపైన ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. ఇది విద్యార్థులను డేటా సైన్స్ మరియు సంబంధిత అంటే దాని రిలేటెడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళ కెరీర్కి హెల్ప్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ మనం తేజ్పూర్ ఐఎస్ఐ తేజ్పూర్ చూసుకున్నట్లయితే ఐఎస్ఐ నార్త్ ఈస్ట్ సెంటర్ తేజ్పూర్లో ఉంది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ ప్రోగ్రామ్స్ లేవు, ఓన్లీ పీజీ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ గిరిద్లో చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ అయితే ఉంది. 3 years ప్రోగ్రాము. ఇది జార్ఖండ్లో ఉంటుంది. ట్యూషన్ ఫీ వచ్చేసి ఇయర్లీ 60,000 ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటి అంటే సేమ్ ఈక్వల్ టు 12th. అడ్మిషన్ ప్రాసెస్ సేమ్ ఐఎస్ఐ అడ్మిషన్ టెస్టే ఉంటుంది. మరి దీంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే మనం ఐఎస్ఐ కోల్కతాలో కనుక ప్లేస్మెంట్స్ చూస్తే మాత్రం చాలా బాగుంటాయి ప్లేస్మెంట్స్. 100% ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో హయ్యెస్ట్ శాలరీ కూడా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. 2 crores హయ్యెస్ట్ శాలరీ ఉంటుంది. యావరేజ్ వచ్చేసి 20 to 25 lakhs per annum ఉంటుంది. మీడియం శాలరీ అయితే 28 lakhs. మంచి ప్యాకేజ్తో స్టూడెంట్స్కి అయితే ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మరి దీంట్లోకి వచ్చే టాప్ రిక్రూటర్స్ ఎవరు అంటే గూగుల్, అమెజాన్, గోల్డ్మాన్ సాచ్, మైక్రోసాఫ్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇలాంటివి అయితే ఉంటాయి. ఇంకా ఈ కోల్కతాలో ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. అవైలబుల్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆఫరింగ్ స్టైఫండ్ రేంజింగ్ ఫ్రమ్ 1 lakh to 2.5 lakhs వరకు ఆఫర్ చేస్తూ వీళ్ళకు ఇంటర్న్షిప్స్ అయితే ఉంటాయి కోల్కతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ మనం ఢిల్లీ కనుక చూసినట్లయితే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ హానర్స్ ఆ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇక్కడ కూడా 100% ఉంటుంది. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 33 lakhs per annum. యావరేజ్ వచ్చేసి 26 lakhs per annum. మీడియం శాలరీ వచ్చేసి 24 lakhs per annum అయితే ఉంటుంది. టాప్ రిక్రూటర్స్ సేమ్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్. సో దీంట్లో కూడా వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ ఇంటర్న్షిప్స్ విత్ స్టైఫండ్స్ అంటే 25,000 నుంచి 60,000 వరకు అయితే స్టైఫండ్తో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ రావడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ తేజ్పూర్లో కనుక చూసినట్లయితే ప్లేస్మెంట్ అప్రాక్సిమేట్లీ 90% ఉంటుంది. హైయెస్ట్ శాలరీ 15 lakhs per annum. యావరేజ్ 6 to 11. టాప్ రిక్రూటర్స్ అయితే టీసీఎస్, లిట్మస్ కంపెనీస్ అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్ దీంట్లో ఉంటుంది, అంత కొంచెం తక్కువ అంటే 25% ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్కి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఎస్ఐ గిరిద్లో కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ హానర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయితే 70% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 8 lakhs per annum. యావరేజ్ వచ్చేసి 4.5 lakhs. అండ్ టాప్ రిక్రూటర్స్ కనుక చూసినట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, ఐబిఎం, హెచ్డిఎఫ్, ఐసిఐసిఐ ఇలాంటివి అయితే ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్స్ అయితే ఇంకా స్పెసిఫైగా ఏం లేవు. సో మరి వీళ్ళ జాబ్ రోల్స్ ఏంటి అంటే బీఎస్సీ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అండ్ బిఎస్డిఎస్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ జాబ్ రోల్స్ ఏంటంటే డేటా సైంటిస్ట్ అండ్ అప్లైడ్ డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చర్స్, క్వాంట్ అనాలిసిస్ట్, బిజినెస్ అనాలిసిస్ట్, ప్రోడక్ట్ అనాలిసిస్ట్, ఏఐ అండ్ డేటా ఇంజనీర్, రీసెర్చ్ సైంటిస్ట్, పిహెచ్డి ఇన్ డేటా సైన్స్, ఏఐ ఇలాంటివి వాళ్ళ జాబ్ రోల్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మనం ఐఎస్ఐలో ఉన్న అన్ని బ్రాంచెస్ గురించి చేసినటువంటి రివ్యూ ఇదైతే. అంటే మీకు ఇంకా ఏవైనా కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ గురించి కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా మనం పూర్తి రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక దాంట్లో జాయిన్ అవుతే బెస్ట్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన వివరాలు అయితే అందించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ధన్యవాద్.